హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇది చూడండి, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఈ కాజా మనం హ్యాండ్తో ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి ఈ డీటెయిల్గా వీడియో ఉంటుంది. నార్మల్గా అయితే మనకి ఈ బటన్ వచ్చేసి మిషన్తో రెడీ అవుతుంది కదా. చూడండి, ఈ హ్యాండ్స్కి కూడా మనం ఈ ప్యాటర్న్ అయితే రెడీ చేసినాము. ఇప్పుడు ఈ 2-3 ఈ కాజాలు రెడీ చేసినాము. ఈ ఒక్క కాజా మనం మీకు చూపించడం కోసం ఆపినాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ కాజా ఎలా కుట్టాలి చాలా డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా చిన్నగా ఉంటుంది. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా మంచి నాలెడ్జ్ ఈ వీడియోలో దొరుకుతుంది. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి అంటే ఈ బటన్ ఎంత అయితే ఉంది కదా, సేమ్ అంతా దీనికి కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఓకే, చూడండి, ఈ దారం వచ్చేసి దీంట్లో మనకి ఇది హుక్స్కి వేస్తాం కదా, మనం అంతా తీసుకోవాలి అనమాట. ఇదిగోండి డబల్ దారం, రైట్. చూడండి, ఇలా డబల్ దారం అయితే తీసేసుకోండి. డబల్ దారం ఫస్ట్ ఇలా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, వీడియో కొంచెం స్లో చేసి కూడా చూసుకోవచ్చు అండి. చాలా డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అర్థం అవ్వకపోతే వీడియోకి స్లో చేసి మీరు చూడండి, అర్థమవుతుంది. రైట్, చూడండి, ఇలా కింది వైపు నుంచి సూది వేసి ఆ దారం పైన వేయాలి. స్పాన్ బై జర్రా దాల్కే వైసా బతావు థోడా స్లో మే. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కింది వైపు నుంచి మనం సూది తీసి ఈ దారం రౌండ్ సూదికి వేసి గుంజాలి. చూడండి, ఇదిగోండి, ఇలా వేసినాక ఈ సూది నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా దారం ఆ సూదిలో వేసేయాలి. రైట్, గుంజి కరెక్ట్గా మనకి ఈ డిజైన్ కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మంచిగా సెట్ చేసి ఎంతైతే చూడండి డిఫరెన్స్, ఈ డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా పక్కనే ఉండాలి అన్నమాట. లేదంటే దూరం వేసినారనుకోండి ఫినిషింగ్ రాదు దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యలో చిన్న దారాలు వస్తున్నాయి కదా, అవి నీట్గా కట్ చేసి తీసేయవచ్చు మనం తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఎలా అయితే స్టార్ట్ చేసినాం, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం అక్కడి వరకు ఇది కంప్లీట్ అలాగే ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ అలాగే చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది వీడియో అర్థం అవ్వలేదంటే మీరు కొంచెం వీడియోకి స్లో చేసి చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, అర్థమైందా లేదా కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో చూస్తున్నారంటే మా పేజ్ని ఫాలో చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఒక్కటి ఏంటంటే దీంట్లో చూడండి, ఒకవేళ మీకు ఈ హోల్ కొంచెం పెద్దగా అయిందనుకోండి బై మిస్టేక్, ఇలా ఈ టాకా వేసి కూడా చిన్నగా చేసుకోవచ్చు. కొంచెం అంటే ఫస్టే మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు మార్కింగ్ వేసి కట్ చేసుకోవాలి అండి. ఇలా లాస్ట్లో ఒక 2 టాకాలు వేసి కంప్లీట్ చేయండి. ఇంకా ఒకవేళ ఈ హోల్ పెద్దగా అయితే ఈ టాకా కొంచెం ఒక పాయింట్ వరకు కూడా తీసుకురావచ్చు. ఇది అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది మనకి, కానీ ఒకవేళ పెద్దగా అయితే అలా చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ మిగతా ఈ దారాలు ఉన్నాయి చూడండి, ఇది నీట్గా కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ కాజా అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి మనం సూది వేసి ఇక్కడ నుంచి తీసినాం కదా, సేమ్ మనం హుక్కి ఎలా అయితే ముడ్లు వేసి కంప్లీట్ చేస్తాం దీనికి కూడా అలాగే కంప్లీట్ చేయాలి. చూడండి.